అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 39. ఎదురుగా చూసిన అంజలికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. సాగర్ నవ్వుకుంటూ క్లాప్స్ కొడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఇద్దరు చెయ్యి కలుపుతారు. సాగర్, దీన్ని తీసుకొచ్చి మంచి పని చేశావురా. నన్నే దాని లవర్తో కొట్టిస్తుందా? ఈ రోజుతో దాని చాప్టర్ క్లోజ్ చేసేరా. అప్పుడు దీని మీద ఉన్న పగ, ఆ హర్షగాని మీద ఉన్న పగ తీరిపోతుంది అని అంటాడు హేమంత్. ఆ మాటకు సాగర్ కన్నింగ్ స్మైల్తో, నువ్వు అంతలా చెప్పాలా బాబాయ్? దాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. దాని జీవితం కుక్కలు చించిన విస్తరి చేసి దుబాయ్కి అమ్మబోతున్నాను అన్న సాగర్ మాటలకి, మగాడివంటే నువ్వురా అని వాడిని హక్ చేసుకుంటాడు వీల్ చైర్లో కూర్చున్న హేమంత్. బాబాయ్, నిన్ను ఇలా చేసిన ఆ హర్షగాన్ని దీన్ని నామరూపం లేకుండా చేస్తాను అని అనుకుంటూ అంజలి దగ్గరికి వచ్చి, ఏంటి వాడి గురించి అన్ని గొప్పలు చెప్పావు? ఇప్పుడు ఏంటి మాట పడిపోయిందా? వాడు ఎంత మొగాడో నాకంటే నీకే బాగా తెలిసి ఉండాలే అన్న వాడి మాటలకి సాగర్ చెంప చెల్లుమనిపిస్తుంది. అంజలి, ఏయ్ నన్నే కొడతావే అని అంజలి కడుపులో ఒక్క తన్ను తంతాడు. అమ్మా అంటూ కడుపు మీద చెయ్యి పెట్టుకొని కింద పడిపోతుంది అంజలి. అందులో తను మెన్సెస్లో ఉండడం వల్ల ఆల్రెడీ తనకి ఓపిక లేకపోవడం, కడుపులో నొప్పి వల్ల వాడు కడుపులో తన్నగానే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇక చావు అంచుల్లో కొట్టుమిట్టాడుతుంది అంజలి. వాడు తన్నడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అయ్యి తుల్లిపడింది అంజలి. సాగర్ అంజలి దగ్గరికి వచ్చి తన రెక్క పట్టుకొని, ఏంటే ఇప్పటిదాకా నా మీదకే చెయ్యెత్తావు, ఇప్పుడేంటి ఒకటే దెబ్బకు కింద పడిపోయావు? నీకు సిగ్గు లజ్జ ఉంటే రావే కొట్టు అని తన రెక్క పట్టుకొని అటు ఇటు ఊపుతూ ఉంటే తన కాళ్ళ నుండి రక్తం ధారగా పోతుంది. ఆ రాక్షసుని కళ్ళు ధారగా పోతున్న బ్లడ్ని చూసి ఆ హేమంత్ గాడు, వీడు అటు చూడు బాబాయ్, అది ఎలాంటి పరిస్థితిలో ఉందో, ఇలాంటి టైంలో దాన్ని అనుభవిస్తే ఫుల్ మజా వస్తుంది హహహా అని నవ్వుకుంటూ, ఇక నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోనే, అసలే నాకు టైం తక్కువగా ఉంది అనుకుంటూ అంజలిని రెక్కపట్టి లాక్కొచ్చి బెడ్ మీద పడేస్తాడు. అంజలి కళ్ళు మూతలు పడుతున్నాయి. ఎదురుగా రాక్షసంగా ఉన్న వాడు మసకగా కనపడుతున్నాడు. ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది అంజలి. తనని బెడ్ మీద పడేసి వాడు షర్ట్ పాయింట్ విప్పేస్తూ తన మీద పడి రాక్షసంగా అంజలి శరీరం మీద పంటిగాట్లు పెడుతూ తనకి అనంతమైన బాధని ఇస్తున్నాడు. పక్కనే ఉన్న హేమంత్ కళ్ళల్లో కామంతో చూస్తూ, దానికి ఇలా సరిపోదురా, ఇంకా ఇంకా అంటూ వాడిని రెచ్చగొడుతున్నాడు. అంజలి అరవడానికి కూడా ఓపిక లేక మూలుగుతూ ఉంటుంది. ఇక ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకూడదు అని తన డ్రెస్ రిమూవ్ చేసి ఆక్రమించబోతుండగా ఒక్కసారిగా డోర్లు దడేల్మంటూ పీస్ పీస్ అయి ఆ పీసులన్నీ ఎదురుగా వీల్ చైర్లో కూర్చున్న హేమంత్ గాని మొహానికి గుచ్చుకుంటాయి. వాడు నొప్పికి ఆ అంటూ అరుస్తాడు. సాగర్ అంజు మీద నుండి తప్పుకొని వెనుకకు తిరిగి చూస్తాడు. కళ్ళు ముఖం ఎర్రగా మారి దవడ కండరాలు తన చేతి వేళ్ళు పిడికిలి బిగించి ఒక్కొక్క ప్యాక్ బయటికి కనబడుతుంది. హర్ష గట్టిగా బిగించిన పిడికిలికి తన షర్ట్ పర్పర్మని చినిగిపోతుంది. హర్షని చూస్తే సాగర్ గాడి ప్రాణాలు భయానికి గాలిలో కలిసిపోతున్నాయి. హర్ష అంజుని ఆ సిచ్యువేషన్లో చూసిన తనకి బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయి సెకండ్లో సాగర్ ముందు చేరిపోయి వెనుక నుండి తన షర్ట్ కాలర్ పట్టుకొని గోడకి అమాంతం విసిరి కొడతాడు. అంజు మీద ఇన్నర్ పాయింట్ తప్ప ఇంకేమీ లేకపోవడంతో తనని ఆ సిచ్యువేషన్లో చూసిన హర్షకి రుద్రునిలా మారి తనని రెండు చేతులతో భుజాలని పట్టుకొని లేపి కూర్చోబెట్టి తను వేసుకున్న జాకెట్ని తీసి అంజుకి వేస్తాడు. అంజు హర్ష చేతిలో కళ్ళు తిరిగి పడిపోతుంది. తనని అలా చూసిన హర్ష కంగారు పడుతూ, అంజు అంజు అంటూ బుగ్గని తడుతూ లేపుతాడు. తను లేవకపోవడంతో తన యాంగర్ లిమిట్స్ పీక్సుకుపోయి తనని బెడ్ మీద అలాగే పడుకోబెట్టి ఇటు తిరగగానే ఫ్లోర్ మీద మొత్తం బ్లడ్ పడి ఉండడంతో తను ఏ సిచ్యువేషన్లో ఉందో చూసిన హర్షకి ఇక వాడిని ఒక్క సెకండ్ కూడా బ్రతికి ఉండకూడదు అని అనుకుంటూ పక్కన బెడ్షీట్ కనబడడంతో తనని మొత్తంగా కవర్ చేస్తుండడంతో హర్ష వెనుక నుండి కత్తి దూసుకొస్తుంది. దాన్ని రైట్ హ్యాండ్తో గట్టిగా పట్టుకొని ఇటు తిరిగి ఆ కత్తిని వాడి కడుపులోనే దించుతాడు. డోర్లు పగిలిన సౌండ్కి లోపలికి వస్తారు రౌడీలు. ఇక ఒక్కొక్కరిని పక్కన ఉన్న గొడ్డలు తీసుకొని నరుకుతూ పోతుంటే ఆ రూమ్ మొత్తం రక్తపాతంగా మారిపోతుంది. ఒక్కొక్కడిని కడుపులో కత్తితో పొడుస్తూ ఇంకో చేత్తో గొడ్డలితో నరుకుతూ ఆ రౌడీలందరినీ చంపి చివరగా సాగర్, హేమంత్
దగ్గరికి వచ్చి గోడకు పడి ఉన్న సాగర్ని గల్లా పట్టుకొని పైకి లేపి, ఏంట్రా ఇలా కొట్టగానే గోడకు అతుక్కుపోయావు? ఒక ఆడపిల్ల మీద నీ బలం చూపిస్తావా? ఆడపిల్ల మీద కాదురా, ఇప్పుడు చూపించు నీ బలం ఏంటో నేను చూస్తాను. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నేను ఎంపీ కొడుకుని. నన్ను ఏదైనా చేస్తే నీకు చిప్పకూడే మిగులుతుంది. నువ్వు ఎంపీ కొడుకైతే నాకేంటి, ఇంకా ఎవడైతే నాకేంటి? తప్పు చేసావు, చచ్చిపోవాలి అంతే. నిన్ను ఇలా మామూలుగా చంపితే నా పగ తీరదురా. నా పిల్లని అంతలా టార్చర్ చేసిన నువ్వు ఒక్క దెబ్బతో చావనిస్తానా? నిన్ను క్షణ క్షణం నరకం అనుభవించి చచ్చిపోయేలా చేస్తాను అంటూ హర్షతో పాటు వచ్చిన మనిషిని పిలుస్తాడు. శేఖర్ అని పిలవగానే సార్ అనుకుంటూ దగ్గరికి వస్తాడు వినయంగా. ఇప్పుడు నేను ఒక ఆపరేషన్ చేద్దామని అనుకుంటున్నాను. అనెస్థేషియా ఇవ్వకుండా చేస్తే ఉంటాడా పోతాడా? వాడి బలం మీద ఆధారపడి ఉంటుంది సార్. వాడు స్టామినా ఎక్కువగా ఉంటే బ్రతుకుతాడు, లేకపోతే వీక్గా ఉంటే నొప్పికి చచ్చిపోతాడు. హో, అయితే వీడు మొగాడో కాదో తెలుసుకోవడం చాలా ఈజీ. శేఖర్, గివ్ మీ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కిట్ అని అనగానే ఆ బాక్స్ని తీసి చేతిలో పెడతాడు శేఖర్. సాగర్ వితౌట్ డ్రెస్సులో ఉన్న వాడి దగ్గరికి వస్తుంటే వాడు భయంతో అరుస్తున్నాడు. శేఖర్, నువ్వు అంజలిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వు అని ఆర్డర్ వేయగానే బెడ్షీట్ ఉన్న అంజలిని చూసి జాలిపడి అమాంతం తనని అలాగే లిఫ్ట్ చేసి తన కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాడు శేఖర్. ఇక్కడ హర్ష సాగర్ దగ్గరికి వచ్చి, రేయ్, నీకు ఇప్పుడు ఎలాంటి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా సర్జరీ చేస్తున్నాను అని అనగానే వాడు భయంతో వద్దు వద్దు అని పొలికేకలు పెడతాడు. ఎందుకురా కొయ్యక ముందే అంతలా అరుస్తున్నావు? ఇక కోసిన తర్వాత ఇంకెలా అరుస్తావు? ఎందుకు నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటావు? కాసేపు ఆగితే అరుపులు అప్పుడు పనికొస్తాయి. అప్పుడు నీకు ఎంత కావాలంటే అంటారు, నీ ఇష్టం. నేను దానికి ఏం రిస్ట్రిక్షన్ పెట్టను. రేయ్ వద్దురా, ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి రాను, నన్ను వదిలేసేయరా ప్లీజ్ రా అంటూ బతిలాడుతూ ఉంటాడు. నీ ప్రాణం మీదికి వస్తే నా కాళ్ళ బేరానికి వస్తున్నావా? మరి ఆ అమ్మాయి అంతలా వేడుకుంటుంటే అప్పుడెటిపోయిందిరా నీ బుద్ధి? అదే పరిస్థితి నీకొస్తే మాత్రం నన్ను వదిలేయ్ అంటూ ఆడంగేడుపులు ఏడుస్తున్నావా? అయినా ఎందుకురా ఏడవడం? ఒక మంచి పని చేస్తున్నాను, సంతోషించు. ఈ పార్ట్స్ అన్నీ ఇలాగైనా అందరికీ యూజ్ అవుతాయి. నువ్వు బ్రతికి ఉండి ఎలాంటి యూజ్ లేదు, కానీ నీ బాడీ పార్ట్స్ సాక్రిఫైస్ చేస్తే నువ్వు చేసే పాపాలన్నిటికీ కాస్త మోక్షం లభిస్తుందేమో. నీ ప్రాణం మీదకి వస్తే గానీ తెలియట్లేదా? ఎందుకురా అంతలా బతిలాడి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటావు? నువ్వు ఏం చేసినా, ఎంత బతిలాడినా నేను అస్సలు కనకరించను అంటూ పక్కన ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని వాడి వేలు పెట్టి లాక్ తీసి అందులో ఉన్న ఫొటోస్ వీడియోస్ తీసి అన్నీ నామరూపం లేకుండా చేసేసి ఫోన్ని తుక్కు తుక్కు చేసి పక్కకు పడేస్తాడు. హర్ష కన్నింగ్ స్మైల్ ఇస్తూ వాడిని చూసి కళ్ళెగరేస్తాడు. ఏం పీకుతావురా నువ్వు నన్ను? ఏదో పీకుతానన్నావు. నీ బుద్ధున్నది చేసుకోరా. ఇప్పుడు చెయ్యి, ఎలా వైరల్ చేస్తావో చెయ్యి బే అంటూ వాడి చెంప చెల్లుమనిపిస్తాడు. నిన్ను ఇంత సింపుల్గా టార్చర్ చేయడం నాకు నచ్చట్లేదురా. నా స్టైల్ ఏంటో నేను చూపిస్తా నీకు. సరే కానీ కళ్ళు మూసుకో, చూస్తే భయపడతావు, చిన్నపిల్లాడివి కదా, మూసుకో బేబీ అంటాడు. ఎందుకు అంటాడు సాగర్. మూసుకో అంటూ కళ్ళు ఉరిమి చూస్తాడు. ఎందుకు అంటూ వణుకుతున్న గొంతుతో అంటాడు సాగర్. ఎందుకేంట్రా, నీ రక్తంని నువ్వు చూస్తే తట్టుకోలేవు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు నాన్నా అనగానే, అరే ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నువ్వు ఏం చెబితే అది చేస్తాన్రా, లేకపోతే నన్ను ఒక్కసారి చంపేసేయరా, ఇలా టార్చర్ పెట్టి చంపకురా, ఇక జీవితంలో నీ జోలికి కానీ ఆ అమ్మాయి జోలికి కానీ రాను, నన్ను క్షమించు హర్ష అని హర్ష కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటాడు. సాగర్, నిన్ను సింపుల్గా చంపేస్తే నా ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది? నా పగ ఎలా తీరుతుంది? నా బేబీని అంత చిత్రవద చేసిన నిన్ను ఊరికే వదులుతాననుకుంటున్నావా? నీ ఆత్మను ప్రశాంతంగా కూడా ఉండనివ్వను నేను అంటూ వాడి చేతులని తాడుతో కట్టేసి వాడి కాళ్ళని కూడా అటో కాలు ఇటో కాలు తాడుతో కట్టి రెండు కాళ్ళ మధ్యలో ఉన్న వాడి బాక్స్ ఆఫీస్ని కాళ్ళతో ఒక గుద్దు గుద్ది వదులుతాడు. దెబ్బకు ఆ అంటూ అరుస్తూ వాడి ఆర్తనాదాలు రూమ్ మొత్తం మారుమ్రోగుతుంటే, అరవకు, ఇదేం చూసావు అంటూ సీజర్ తీసుకొని కట్ చేస్తాడు. వాడు నొప్పికి గిలగిలా కొట్టుకుంటూ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. రేయ్, నీ స్టామినా ఇంతేనా? దీనికే పడిపోయావు? ఛీ, నువ్వు అసలు మొగడివే కాదురా,
పక్కన ఉన్న హేమంత్ వాడి అరుపులకి 1, 2 అక్కడే చేసుకుంటాడు. వాడిని అలా చేయగానే వాడికి కాళ్ళు చేతులు వణుకుతూ ఒక్కో భాగం చచ్చుబడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. హర్ష చిటికేయగానే ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి సాగర్ కట్లు విప్పి అంబులెన్స్లో పడేసి తీసుకెళ్తుండగా, నేను చెప్పింది అర్థమైంది కదా, ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటాను, నేను చెప్పినట్లు చేయండి అని వాళ్ళని అక్కడి నుండి పంపిస్తాడు. ఇక రూమ్లో ఉన్న హేమంత్ గాడు హర్ష దగ్గరికి వస్తుంటే పై ప్రాణాలు పైనే పోతున్నాయి వాడికి. నన్ను ఏం చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటా అంటూ వేడుకుంటున్నాడు. హేమంత్, ఏంట్రా నిన్ను అంత కొట్టినా గానీ చావకుండా మళ్ళీ బ్రతికి వచ్చావు? ఈసారి మాత్రం నీ డెత్ నా చేతుల్లో కన్ఫామ్. నువ్వేం టెన్షన్ పడకు, నేనే నీ మృత్యువుని అని హైబ్రో రేస్ చేస్తాడు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు నీకు కరెంట్ లేకపోయినా ఎందుకురా అంత బలుపు అంటూ వాడి దగ్గరికి వచ్చి హర్ష కాలుని హేమంత్ గాడి పీక మీద పెట్టి నొక్కుతూ ఉంటాడు. వాడు వీల్ చైర్లో నుండి కింద పడి ఊపిరి ఆడక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ప్రాణాలు విడిస్తాడు. హర్ష కన్నింగ్ స్మైల్తో అక్కడి నుండి బయటకు వచ్చి బయట ఉన్న మనుషులు హర్షను చూసి మీరు చెప్పినట్లే చేస్తాం సార్ అంటారు వినయంగా. హర్ష అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరతాడు. హర్ష పంపించిన మనుషులు హేమంత్ బాడీ దగ్గరికి వచ్చి హర్ష చెప్పినట్లు వాడిని నామరూపం లేకుండా కాల్చి పారేస్తారు. ఎలాంటి క్లూ కూడా దొరకకుండా చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ హర్ష డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తాడు. అంజలి ఎమర్జెన్సీ వార్డుకు షిఫ్ట్ చేసి తనను ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్. అప్పుడే బయటకు వచ్చిన డాక్టర్ని చూసి కంగారుగా దగ్గరికి వస్తాడు హర్ష. తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడగగానే ఎవరో బలంగా తన ఆబ్డోమెన్ మీద దెబ్బ కొట్టడంతో తను మెన్స్ట్రోల్ వల్ల హెవీ బ్లీడింగ్ అవడంతో బ్లడ్ లాస్ అయింది. తనకి బ్లడ్ ఎక్కిస్తున్నాం. ఆ అమ్మాయి బాగా భయపడి షాక్కు గురైంది. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది డాక్టర్. విషయం తెలుసుకున్న సుష్మా, కిరణ్, నిత్య ముగ్గురు హాస్పిటల్కి చేరుకుంటారు. కంగారుగా హర్ష దగ్గరికి వచ్చి ఏమైందన్నయ్య అని అడుగుతుంది నిత్య. అంజలికి ఎలా ఉంది, ఏమైందిరా, ఏం మాట్లాడట్లేదు అంటూ దగ్గరికి వస్తాడు కిరణ్. జరిగిందంతా చెబుతాడు హర్ష. ముగ్గురు తన మాటలకి షాక్ అవుతారు. వాడు ఇంతలా దిగజారాడా ఛా అని. మరి వాడెక్కడా, ఎక్కడ ఉంటాడో నీకు తెలీదా అని అనగానే నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేశారు ముగ్గురు. అమ్మో, వీడు అంత చేసిన వాళ్ళని బ్రతకనిస్తాడా, అసలు చంపేశాడా అని అనుకుంటారు ముగ్గురు. మీ పీత బ్రెయిన్కి ఎందుకు పని చెబుతున్నారు? అంతలా ఆలోచించి మీ బుర్రలు పాడు చేసుకోకండి. ఇక వాడి నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంజలికి అని చెప్పి ఐసీయూలో ఉన్న అంజలిని బయట నుండి చూస్తూ ఉంటాడు హర్ష. ఎప్పుడు కలకలలాడుతున్న అంజలి మోము చూస్తుంటే బాధేస్తుంది హర్షకి. ఫేస్ అంతా పాలిపోయి ఏడ్చినందువలన కళ్ళు ఉబ్బి తెల్లగా ఉన్న శరీరం ఎర్రగా మారి కనబడుతుంటే బాధేస్తుంది హర్షకి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.